ప్రేమతో నేను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఐగుప్తు నుండి పెరిగి తెచ్చినాడు, సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. ఐగుప్తు నుండి పెరిగి తెచ్చినాడు, సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు, చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు. తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు, తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించునా? వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించిన? ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే, ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే మోడు లాంటి నిన్ను ఇంక నరికి వేయకుండునా? మోడు లాంటి నిన్ను ఇంక నరికి వేయకుండునా? ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలముల నాశించయా యేసయ్యా, ఇంతయని నేను వెలకట్టలేనయా. అంతులేని ప్రేమ నీది యేసయ్యా, ఎంత పొగడినా రుణము తీరదయ్యా. ఎంత ప్రేమ నీదయా యేసయ్యా, ఇంతయని నేను వెలకట్టలేనయా. అంతులేని ప్రేమ నీది యేసయ్యా, ఎంత పొగడినా రుణము తీరదయ్యా. యేసయ్యా యేసయ్యా, నీ ప్రేమ కొలుచుట సాధ్యమా? వల్ల కాదయా. ఏమని తెలపని నీ ప్రేమ జాడను, వింతైనది. యేసయ్యా యేసయ్యా, నీ ప్రేమ కొలుచుట సాధ్యమా? వల్ల కాదయా. ఏమని తెలపను ఈ ప్రేమ జాడను, శాశ్వతమైనది, వింతైనది. ఎంత ప్రేమ నీదయా యేసయ్యా, ఇంతయని నేను వెలకట్టలేనయా. అంతులేని ప్రేమ నీ
నీది యేసయ్యా ఎంత పొగడినా రుణము తీరదయ్యా లోకంలో అయినా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము స్థిరపరచు వాడవు బలపరచు వాడవు పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు స్థిరపరచు వాడవు హెచ్చించు వాడవు మా పక్షమున నిలిచి జయమిచ్చు వాడవు స్థిరపరచు వాడవు బలపరచు వాడవు పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు కనపరచు వాడవు హెచ్చించు వాడవు మా పక్షమున నిలిచి క్షమించు వాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోని మా జీవమున్నది సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోని మా జీవమున్నది మా దేవాని ఆలోచనలెంతో ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెంతో జరిగించు వాడవు మా దేవాని ఆలోచనలెంతో ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములన్నీ జరిగించు వాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రుకు సాధ్యమా మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును మా దేవా
ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో నాటునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట సాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట సాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాకుకై యేసే ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ ప్రేమ లేక నీ తోడు లేక ఇలలో నాయే ప్రాణి నిలవలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలవలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను ఎన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి. ఆపదలో నన్ను ఎన్నంటి
నిజమైన దేవుడవు నీవేనయ్యా, నిత్య జీవము నీలో మాయేస్తయ్యా. నిజమైన దేవుడవు నీవేనయ్యా, నిత్య జీవము నీవే మాయేసయ్యా. ప్రేమించే దేవుడవు నీవేనయ్యా, నీలో నా సంతోషం ఓ యేసయ్యా. ప్రేమించే దేవుడవు నీవేనయ్యా, నీలో నా సంతోషం ఓ యేసయ్యా. నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా, నీవే మా ఆధారం ఓ యేసయ్యా. నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా, నీవే మా ఆధారం ఓ యేసయ్యా. నిజమైన దేవుడవు నీవేనయ్యా, నీలో నా సంతోషం ఓ యేసయ్యా. ప్రేమించే దేవుడవు నీవేనయ్యా, నీలో నా సంతోషం ఓ యేసయ్యా. ఎరికో గోడలను కూల్చావయ్యా, బండను చీల్చి దాహమిచ్చావయ్యా. ఎరికో గోడలను కూల్చావయ్యా, బండను చీల్చి దాహమిచ్చావయ్యా. సముద్రమును పాయలుగా చేసావయ్యా, శత్రుపై జయమును ఇచ్చావయ్యా. సముద్రమును పాయలుగా చేసావయ్యా, శత్రుపై జయమును ఇచ్చావయ్యా. నీ జనులను కానానుకు చేర్చావయ్యా, నీ మేలులతో తృప్తి పరచావయ్యా. నీ జనులను కానానుకు చేర్చావయ్యా, నీ మేలులతో తృప్తి పరచావయ్యా. నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా, నీవే మా ఆధారం ఓ యేసయ్యా. నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా, నీవే మా ఆధారం ఓ యేసయ్యా. నిజమైన దేవుడవు నీవేనయ్యా, నిత్య జీవము నీలో మా యేసయ్యా. ప్రేమించే దేవుడవు నీవేనయ్యా, నీలో నా సంతోషం ఓ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. తల్లి కొండునా నీ ప్రేమ, సొంత చెల్లి కొండునా నీ ప్రేమ, అన్న కొండునా నీ ప్రేమ, కన్న తండ్రి కొండునా నీ ప్రేమ. తల్లి కొండునా నీ ప్రేమ, సొంత చెల్లి కొండునా నీ ప్రేమ, అన్న కొండునా నీ ప్రేమ, కన్న తండ్రి కొండునా నీ ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం,
నీ ప్రేమలో దీర్ఘశాంతమున్నది నీ ప్రేమలో బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో శాంతమున్నది నీ ప్రేమలో దీర్ఘశాంతమున్నది నీ ప్రేమలో బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో యేసయ్యా 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 నీ ప్రేమ ఓ ప్రియుడా నాకు నీ కృప చాలును నాకు నీ కృప చాలును ప్రియుడా నాకు నీ కృప చాలును శ్రమలతో నిండిన నా జీవితములో శ్రమల నిండిన నా జీవితములో నాకు నీ కృప చాలును ప్రియుడా నాకు నీ కృప చాలును నాకు నీ కృప చాలును ప్రియుడా నాకు నీ కృప చాలును శ్రమలతో నిండిన నా జీవితములో శ్రమలతో నిండిన నా జీవితములో నాకు నీ కృప చాలును ప్రియుడా నాకు నీ కృప చాలును చతలేని పాపురము వల్లే నేను కోల్కొతున్నాను నీ దరి చేరుటకు చతలేని పాపురము వల్లే నేను కోల్కొతున్నాను నీ దరి చేరుటకు నాదా నీ రాక ఆలస్యమైతే నాదా నీ రాక ఆలస్యమైతే జారకొండ కాపాడుమో నన్ను పడకుండా నిల్వబెట్టుమో జారకొండ కాపాడుమో నన్ను పడకుండా నిల్వబెట్టుమో నాకు నీ కృప చాలును ప్రియుడా నాకు నీ కృప చాలును శ్రమలతో పడుచుండగా అందరూ ఆరాధించారు. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట నే లేచి ఉండుట కూర్చుండుట
పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నే లేచి ఉండుట, కూర్చుండుట నే లేచి ఉండుట బాగుగా ఎరిగే ఉన్నావు, బాగుగా ఎరిగే ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. వెనుకకు ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, వెనుకకు ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. నీ చేతులచే అనుదినము అట్టి నీవే నడిపించావు, నీ చేతులచే అనుదినము అట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నే లేచి ఉండుట, కూర్చుండుట నే లేచి ఉండుట బాగుగా ఎరిగే ఉన్నావు, రాజా బాగుగా ఎరిగే ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. తిందామునై యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, చూచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నే లేచి ఉండుట, కూర్చుండుట నే లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు, రాజా బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నే లేచి ఉండుట, కూర్చుండుట నే లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మరి రెండవ రాత్రి ఈ ఉపవాస ప్రార్థన కూడికలో ఇంతవరకు పాటలు పాడి ప్రభుని మనం మహింపరిచి ఉన్నాము.
మరి రాత్రి కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా నా వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తిరిగి దేవుని వాక్యాన్ని మనం వినే ముందు ఈ రాత్రి దేవుని దాసులు మన మధ్యలోనికి పోతుమరు గ్రామము నుండి తిమోతి గారు మన మధ్యలోనికి వారు రావటానికి ప్రభు కృప చూపించారు. ఈ రాత్రి ప్రత్యేకంగా దేవుని వర్తమానాన్ని మనం వినే ముందు మన హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం. ప్రభా, ఈ రాత్రి నీ వాక్యము చేత మాతో మాట్లాడండి ప్రభా అని చెప్పి ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి తమ్ముడు దేవుని దాసులు రాజేష్ గారు ప్రార్థన చేసి మనను ప్రార్థనలో నడిపిస్తారు. ప్రేమగలను మా ప్రభా, దయగలను మా యేసయ్య, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత రాత్రి మొదటి రోజు ఉపవాస కోడికలలో మీరు తోడుగున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రెండవ రాత్రిలో ప్రభా, కొరగడ్డపాల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ నీ కృపతోనూ ఆత్మతోనూ అభిషేకముతోనూ ఆత్మ కార్యాలు మీరు జరిగించండి, సహాయం చేసి కృప చూపించండి. ఇప్పటివరకు ప్రారంభ ప్రార్థనలు మీరున్నారు. పాటలు పాడి మిమ్మల్ని స్తుతించి గణపరిచాం. ఆరాధనలో మీరు తోడున్నారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసులు దైవజనులు మీ పక్షం నిలబెడుతుండగా వినగల చెవులు దయచేయండి, గ్రహించగల మనస్సు దయచేయండి. నిద్రమత్తులు పరధ్యానము తొలగించండి ప్రభువా. వాక్యం ధారాళంగా రాకోకుండా చేస్తున్న ప్రతి చీకటిని తొలగించండి ప్రభువా. మీ దాసులు మీ పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నప్పుడు నీ వాక్యం వెలుగుడగుడుతూనే మా అందరి జీవితాల్లో గొప్ప వెలుగు కలిగింపచేయండి ఆయన. మీ స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఈ రెండవ రాత్రి కూడిక ద్వారా సంఘాన్ని, సేవను, పరిచర్ను మీరు ఆశీర్వదించండి. సేవా సరిహద్దులు విశాలపరచండి. తూర్పున, పడమన, దక్షిణ, ఉత్తరం ఆజ్ఞాపించి అనేక ఆత్మలను మీ సన్నిధికి చార్చండి నాయన. ఈ కూడికల ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడే భాగ్యాన్నిమ్మని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ దాసులు దైవజనులు యోహానయ్య గారిని, అమ్మగారిని, వారి కుటుంబాన్ని, పరిచర్ని మీ దాసులకు అప్పగించిన గ్రామాన్ని, సేవను, సమస్తాన్ని గొప్ప అద్భుత మహాత్య కార్యాలు జరిగించి మీ నామానికి మయం తెచ్చుకొని ఈ రాత్రి దాసులు మీ పక్షం నిలబడుతుండగా మా అందరితో మీరు మాట్లాడి కృప వెంబడి కృపదయ చేసి మీరు మమ్మల్ని ఆశీర్వదించి జ్యోతిమడుగు తన దగ్గర వస్తున్న ప్రతి ఈవియు దీవెని ఇచ్చి ఆశీర్వదించి వద్దలో చేసి మీరే మా అందరితో మాట్లాడమని యేసయ్య నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో మరి దేవుని దాసులు తిమోతి అయ్య గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. శ్రద్ధగా విందాం. దేవునికి స్తోత్రములు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి ఈ సమయాన్ని అప్పచెప్పిన దేవుని సేవకులు, మరి మీ ఆత్మీయ తండ్రి గారు యోహానయ్య గారికి, అమ్మగారికి కూడా వందనాలండి. మరి వారి తమ్ముడు గారు రాజేష్ గారికి, అమ్మగారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మంచిదండి. ఈ రెండవ రోజు ఉపవాస ప్రార్థన కూటంలోనికి ప్రభు తన దాసుడిగా నాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మరి దేవాది దేవునికి మరొకసారి నా నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి చిన్న వాక్యం చెప్పిన తర్వాత నా రక్షణ సాక్ష్యాన్ని కూడా చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మరి సమయాన్ని బట్టి మరి తడవ చేయక దేవుని వాక్యంలోకి వెళ్ళిపోద్దామండి. మత్తయి రాసిన శుభవార్త 18వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందామండి.
ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందినని చెప్పాను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు వందనాలు, మీ గాయపడిన పాదములకు వందనాలు. ఈ రాత్రి నాయన రెండవ ఉపవాస ప్రార్థనా కూటములో మా తనింతవరకు శ్రేష్టమైన పాటలు పాడి మీ నామాన్ని గనపరిచిన మీ ప్రియ పిల్లలను బట్టి వందనాలు. మీ దాసులు ఉన్నప్పటికీ అల్పుడునో ఎన్నిక లేనివాడునో నాకు ఈ సమయాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు. దేవా, నిలబడ్డవాడిని నేనేనైనా ప్రభువా, మాట్లాడేవారు మీరు తండ్రి. ఏం మాట్లాడతారో చదవబడిన వాక్యాన్ని బట్టి నన్ను మీ చిత్తానికి అప్పచెప్పుకుంటా ఉన్నాను. ప్రభువా మా తండ్రి, నన్ను బలపరచండి, మీ ఆత్మతో నింపండి. మీరే మాట్లాడి స్థానిక సంఘానికి, గ్రామానికి కావలసిన శ్రేష్టమైన వర్తమానాలు మీరు మాకు అందించి, ప్రభువా మీరు మాత్రమే మహిమ పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే చెల్లించుకుంటారని యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ వాక్య భాగం అనేక మార్లు మనం విన్నాం. మరి మీ ఆత్మీయ తండ్రి గారు, దేవుని సేవకులు యోహానయ్య గారు శ్రేష్టమైన చక్కగా స్పష్టంగా వాక్యమును మాట్లాడతారండి. దేవుడు వారికి ఆ తలంతి ఇచ్చారు. నేను అనేక మార్లు సభల్లో వారు మాట్లాడడం నేను గమనించాను. చక్కగా మాట్లాడతారు వారు. తమ్ముడు గారు కూడా చక్కగా, వారు కూడా స్పష్టంగా వారు చక్కగా వాక్యాన్ని మాట్లాడతారు. మరి దేవుని దాసులు ఉన్నప్పటికీ దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, మరి దేవుని దాసుల కంటే శ్రేష్టమైన వాడిని కాదు, ఆయనను దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను నిలబడి ఉన్నాను. మంచిదండి. ఈ వాక్య భాగం మనం చదువుకున్న వాక్య భాగము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్న మాట. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందనని చెప్పాను. ఇద్దరు ముగ్గురు అనగా, ఇద్దరనగా ఆత్మ సంబంధమైన అర్థము. ఇద్దరనగా భార్య భర్తలు, ముగ్గురు అనగా పిల్లలు, ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా సంఘముగా మరి మనం దేవుని సన్నిధిలో మనము ప్రభువుని ఆరాధిస్తాం. ఇక్కడ సందర్భాన్ని బట్టి ఇద్దరు అన్నారు కదండి. ఇద్దరు ముగ్గురు ఆయన నామమున అన్నారు. ఎందుకు అంటే ఆయన నామము అని ప్రత్యేకంగా ప్రభు ఎందుకు ఈ మాట మాట్లాడారంటే ఆయన నామములో ప్రత్యేకత ఉన్నది. ఆయన నామములో ప్రత్యేకత ఉన్నది. మరి ఆయన నామము అన్ని నామముల కంటే పైనాము. అవును కదండి. అన్ని నామముల కంటే పైనామము యేసయ్య నామం. ఈ లోకములు ఎన్నో మరి లక్షల కొలది ఒకవేళ నామాలు ఉండొచ్చు. అన్ని నామముల కంటే పైనామము యేసు నామము. యేసు నామములో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలంట. యాలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను ఉంటానని ప్రభు చెప్పారు, మరి సెలవిచ్చారు. ఇక్కడ ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువగా దేవుని సన్నిధిలో మనం కూడి ఉన్నాం. మన మధ్యన ప్రభు ఉన్నారు. ఆత్మానుసారంగా మన మధ్యన ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. 19వ వచనంలో ఏమన్నారంటే, 19వ వచనంలో మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చైనను ఆ మాట ఉందండి. ఇద్దరు ముగ్గురుగా లేకపోతే ఇంకా ఎక్కువగా ఆయన నామమున దేని గురించైనను మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమండి, మన కుటుంబ అవసరతల కొరకు ప్రార్థన చేస్తాం, సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం, ఏదైనా చిన్న చిన్న బలహీనతలు వస్తే ప్రార్థన చేస్తాం, శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం. దేని గురించైనను అన్నారు కదండి. దేని గురించైనను ఆయన నామమున ప్రార్థన చేస్తే ఆయన నామమున ఏమంటే ఖచ్చితంగా ప్రభు ఏం చేస్తారంటే మన ప్రార్థనకు సమాధానం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటారు.
ప్రభువు నామమునకు మహిమ కలుగునగాక. ఆమేన్. అందుకని భక్తుడు ఒక చక్కని పాట రాశారండి. యేసయ్య నామములో మాత్రమే అద్భుతాలు జరుగుతాయంట. పాడదామా పాట దయచేసి. యేసయ్య నామములో స్వస్థతున్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నది. యేసయ్య నామమున ప్రార్థన చేస్తేనంట దురాత్మలు కూడా పారిపోతాయి. యేసయ్య నామములో ప్రార్థన చేస్తేనంట వ్యాధులు తొలగిపోతాయి. యేసయ్య నామములో ప్రార్థన చేస్తేనంట మనకు కావలసిన శాస్త్రమైన ఉచితమైన రక్షణ దేవుడు మనకిస్తాడు. ఏదైనా సరే యేసయ్య నామములో మాత్రమే అద్భుతాలు జరుగుతాయి. యేసయ్య నామములో మాత్రమే స్వస్థతలు జరుగుతాయి. యేసయ్య నామములో మాత్రమే రక్షణ కలుగుతుంది. ఇంకా యేసయ్య నామములో ఇంకా ఎన్నో 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 కార్యాలు అద్భుతాలు చేస్తారు కదండి. ఇప్పుడు సందర్భాన్ని బట్టి ఒక్క ఇద్దరు వ్యక్తులు నేను జ్ఞాపం చేస్తాను. మనకు తెలిసిన వాక్య భాగమే, మరి దేవుని సేవకులు అనేక మార్లు మనకు బోధించారు. అయినను సందర్భాన్ని బట్టి ఆయన నామమున ఇద్దరు కదండి, ఇద్దరు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మరి ఎక్కడ ఏ టైంలో ఏ సందర్భాల్లో వారు ప్రార్థన చేశారంటే ఒకసారి దేవుని వాక్యాన్ని జ్ఞాపం చేసుకుందాం. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథములో 16వ అధ్యాయం 23వ వచనం చదవండి దయచేసి. మనకు అందరికీ తెలిసిన వాక్య భాగమే, ఆ మాట చదువుకుందాం. అపోస్తుల కార్యాలు, వారు చాలా దెబ్బలు కొట్టుగా వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారంట. వారు చాలా దెబ్బలు కొట్టారంట. వాళ్ళు ఎవరండి? వాళ్ళు న్యాయాధిపతులు ఆజ్ఞ ఇస్తే ఆ చెరసాలలో ఉన్న ఏమండి అధికారులు ఏమండి వారిద్దరిని చాలా దెబ్బలు కొట్టారంట. వారు ఎవరండి? అపోస్తులు పౌలు శీలలు. అసలు వారు చాలా దెబ్బలు తినడానికి అసలు కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే, వారు దెబ్బలు తినడానికి వారు ఏమండి తినేటంత కారణము వారి జీవితంలో లేదండి. ఎందుకంటే ఏదైనా పొరపాటు చేస్తే, అవును కదండి, ఏదైనా పొరపాటు చేస్తే ఏమండి దెబ్బలు తినడానికి ఏమండి శిక్ష అనుభవించడానికి అవకాశం ఉంటుంది. అంతే కదండి. ఏదైనా పొరపాటు చేస్తే, తప్పు చేస్తే ఏం చేస్తారు చెప్పండి? దండించటమో లేకపోతే కొట్టడమో శిక్షించడమో జరుగుతుంది. మరి వీళ్ళు దెబ్బలు తినడానికి తగిన అంత కారణం లేదే. ఏదైనా పొరపాటు చేశారంటే ఏ పొరపాటు వారు చేయలేదు. ఏమండి నేను అంటాను, వారు మేలు చేసి దెబ్బలు తిన్నారు. అవును కదండి, మేలు చేసి దెబ్బలు తిన్నారు. ఏంటి ఆ మేలంటే, పుతేనే దెయ్యం పట్టుకుని చిన్నదానిని ఏమండి ఎన్నో సంవత్సరాలు మట్టించి ఆ దుష్టుడు ఆమెలో ఉండి ఏడ్పిస్తూ ఉంటే ఎవ్వరూ కూడా చెయ్యని కార్యము అపోస్తులు చేశారు. అవును కదండి, అపోస్తులు చేశారు. ఏంటి ఆ కార్యం ఏంటంటే, ఆమెలో ఉన్న భయంకరమైన దుష్టుని వెళ్ళగొట్టారు ప్రభువు నామములో. అంతే కదండి, ప్రభువు నామములో ఆమెలో ఉన్న దుష్టుని వెళ్ళగొట్టారు. ఇప్పుడు అధికారులకు ఏమొచ్చిందంట, ఒక మంచి పని చేస్తే ఎవరికి మేలు ఎవరు కూడా ఒప్పుకోరండి. ఒక మంచి పని చేస్తే ఎవరు కూడా ఒప్పుకోరు. ఏమండి వీళ్ళు మంచి పని చేశారు, ఒక ఉన్నతమైన పని చేశారు. ఆమె జీవితంలో ఎవ్వరు చేయని గొప్ప కార్యము ఆమె జీవితంలో అపోస్తులు చేశారు కదండి. పుతోనే దెయ్యం పట్టుకుని ఎన్నో సంవత్సరాలు మట్టించి ఏమండి
ఇబ్బంది పడుతున్న ఆ అపోస్తలులు ఏమండి యేసు నామములో గతించగా ఏమండి ఆమెలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత అధికారులు ఏమండి ప్రభు సేవకుల్ని ఏం చేశారంటే మరి అక్కడ శిక్షించడం జరుగుతూ ఉంది. చాలా దెబ్బలు కొట్టారంట. ఏమండి యేసు ప్రభుల వారిని కూడా ఎన్నో దెబ్బలు కొట్టారు. యేసు ప్రభుని కూడా ఎన్నో దెబ్బలు కొట్టారండి. ఆయన ఏ పొరపాటు చేయలేదు. ఏమండి పొరపాటు చేస్తే ఏమండి దెబ్బలు తినాలి. మరలా నేను జ్ఞాపం చేస్తున్నాను, ఏ పొరపాటు చేయలేదండి. అన్యాయముగా వారిని శిక్షించారు అధికారులు. నిజంగా పొరపాటు చేయకుండా దెబ్బలు తింటేనంట దేవునికి హితమని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. అవును కదండి. మన ప్రభు ఏదైనా నేరం చేశారా? ఏ నేరం చేయలేదు. ఆయనను కొట్టారు, ఏమంటే పిడిగుద్దులు గుద్దారు, అనరాని మాట్లాడినారు, భయంకరంగా ప్రభువును శిక్షించారు. ఏమండి ఆయనను శిక్షించడానికి ఆయన తగినంత నేరము ఆయనలో మరి ఎక్కడ కనబడలేదు. పిలాతు గారు కూడా పరిశీలించారంట. పిలాతు కూడా పరిశీలించినప్పుడు పిలాతులో ప్రభువుని నిలువెల్లా గమనించినప్పుడు, పరిశీలించినప్పుడు ఆయన దృష్టికి కూడా ఏ నేరం ప్రభువు చేయలేదని నిరూపించారు ప్రభువుని గురించి కదండి. అపోస్తలులు కూడా మేలు చేసే వారు దెబ్బలు తిన్నారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో భద్రముగా కనిపెట్టిరి. చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారి లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బండ వేసి బిగించెను. కాళ్ళకు బండ వేసి బిగించారంట. ఒకటేమో చెరసాల్లో వేశారు, అంతకుముందు చాలా దెబ్బలు కొట్టారు. అప్పటికే సేవకులు అలసిపోయారు. శిరస్సు నుంచి అరికాల వరకు రక్తం కారుతూ ఉంది. కాళ్ళకు చేతులకు బండలు కట్టేశారు. ఏమన్నా బయటికి రావడానికి అవకాశం ఉందండి? బయటికి రావడానికి అవకాశం లేదు. ఆయనను వారు బయటికి రారు. అక్కడ చెరసాల నాయకుడు ఆజ్ఞ ఇవ్వకుండా బయటికి రారు. ఎందుకంటే దేవుని సేవకుల యొక్క మరి విశ్వాసం అటువంటిది, అక్కడ పరిస్థితి అటువంటిదండి. ప్రభునందు ప్రియులరా, ఈ రీతిగా వారిని బంధించిన తర్వాత అక్కడ ప్రభు సెలవిచ్చిన మాట ఏంటంటే, వారు ఆ చెరసాలలో ఉండి, ఆ ఇద్దరు కూడా చెరసాలలో ఉండి వారు ఏం చేస్తూ ఉన్నారంటే మధ్యరాత్రి వేళ అనే మాట అక్కడ కనబడుతూ ఉంది. మధ్యరాత్రి వేళ పౌలు శీలలో నేను అనుకుంటున్నానండి, వారు ముందుగా ఒక ఆలోచన కలిగి ఉన్నారేమో. ఒకవేళ మరి సమయం 7 గంటలకు 8 గంటలకు 9 గంటలకు వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కనిపెడితే మరి ఆ చెరసాలలో ఉన్న ఆ నాయకులు కానీ అక్కడ ఆ సిబ్బంది కానీ మరి ఎవరైనా ఇబ్బంది పడతారేమో అని ఆలోచించుకున్నారేమో. వారి ఆలోచన ఏంటంటే మధ్యరాత్రి వేళ వారిద్దరూ కలిసి కదండి, వారిద్దరూ కలిసి వారు ఏం చేస్తున్నారు అంటే దేవుని పాదాల పట్టుకుని మొట్టమొదటిగా వారు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. మధ్యరాత్రి అంటే ఇంచుమించుగా 12-1 గంట టైంలో వారు ఏం చేస్తూ ఉన్నారంటే వారు మొట్టమొదటిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా మనం ఈ టైంలో ప్రార్థన చేసామండి? ఎప్పుడైనా ఈ టైంలో ప్రార్థన చేసామా? నిజంగానండి, నేను చాలా మరి ఈ యొక్క వాక్యాన్ని బట్టి చాలా భారంతో చెప్తా ఉన్నాను. ఈ మధ్యరాత్రి వేళ కనుక మనం ప్రార్థన చేస్తానంట, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తానంట, మధ్యరాత్రి ఎట్లా ఉంటుందండి? అందరూ పండుకుని ఉంటారు. పీస్ఫుల్గా ఉంటుంది, చాలా నిశ్శబ్దంగా ఉంటుందండి. ప్రభువుతో మనము గడపడానికి, ప్రభువుతో మనము సంభాషించడానికి, ప్రభువు మనతో మాట్లాడడానికి, మనతో ప్రభు మాట్లాడడానికి చాలా అవకాశం ఉంటుందండి. మధ్యరాత్రి వేళ ఎంత చక్కని సమయమో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. వీరిద్దరు మధ్యరాత్రి వేళ మొట్టమొదటిగా వారు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. రెండవదిగా
కీర్తనలు పాడుచూ ఉన్నారంట. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనండి. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో దేవుని సన్నిధిలో కీర్తనలు కూడా, ఆత్మ సంబంధమైన కీర్తనలు పాడడం కూడా అంతే ప్రాముఖ్యము. ప్రార్థన కీర్తన, ప్రార్థన కీర్తన. ప్రార్థన చేస్తూ ఉన్నారు, కీర్తన పాడుతూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నారు, కీర్తన పాడుతూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నారు, కీర్తన పాడుతూ ఉన్నారు. ఎంత అద్భుతం అండి అమ్మా. ఈ రీతిగా మధ్యరాత్రి వేళ ప్రభు సన్నిధిలో వారు పాటలు పాడి ప్రార్థన చేసి కీర్తన పాడుతూ ఉన్నప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, అకస్మాత్తుగా ఆ మాట చదవండి దయచేసి. ఖైదీలు వినుచుండురి, అకస్మాత్తుగా మహాభూకంపము కలిగను, సరసాల పునాదులు ఆధరెను, వెంటనే తలుపులన్నీ తెరచుకును, అందరి బంధకములు తెంపబడేను. మధ్యరాత్రి వేళ పౌలు శీలులు ప్రార్థన చేసి పాటలు పాడి ప్రభు నామాన్ని ఘనపరుస్తూ ఉంటే ప్రభు ప్రభావము ఎక్కడికి వచ్చేసిందంట? శరసాలలోనికి వచ్చేసింది. దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క శక్తి శరసాలలోనికి వచ్చేసింది. అందరు బంధకములు తెంపబడ్డాయి. ఏమండి, సరసాల పునాదులు కదిలిపోయాయి. ఏమండి, అందరూ చూస్తుండగా అక్కడ అద్భుతాలు ఏమండి జనులు చూస్తూ ఉన్నారు. ఆశ్చర్యం కలుగుతూ ఉంది జనులకు. అద్భుతం చూస్తూ ఉన్నారు వాళ్ళు. నిజమే, ప్రభునందు ప్రియులరా, మీలో చాలామంది ప్రార్థనా పరులు ఉన్నారు, చక్కని కీర్తనలు పాడే వారు ఉన్నారు. మంచిది కాదంటలేదు. ఈ సందర్భాన్ని బట్టి నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఏవండి ఇక్కడ బంధకములు అనే మాట కూడా ఉందండి. ఎన్నో బంధకముల చేత మానవుడు కట్టబడి ఉన్నారు. ఈ సరసాలులో ఉన్న పౌలు శీలులు అయితే శ్రమ అనే బంధకములో వారు ఉన్నారు. మనమైతే ఈ లోకములో ఎన్నో బంధకములలో ఒకవేళ మనం కట్టబడి ఉండొచ్చు. లోకములో ఉన్నవారు వారికి తెలియని రీతిగా ఎన్నో బంధకాల్లో కట్టబడి ఉంటారండి. సాతాను బంధకములో కట్టబడి ఉంటారు, పాపపు బంధకములో కట్టబడి ఉంటారు, దుష్టుని బంధకములో కట్టబడి ఉంటారు. ఒకవేళ వ్యాధులనే బంధకములో కట్టబడి ఉండొచ్చు, శ్రమ అనే బంధకములో ఒకవేళ కట్టబడి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ మన బంధకాలు అన్నీ కూడా తెగిపోవాలంటే, లేకపోతే విడిపోవాలంటే ఖచ్చితంగా మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏమంటే ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో, కీర్తనలు కూడా, ఆత్మ సంబంధమైన కీర్తనలు కూడా అంతే ప్రాముఖ్యమండి. మీరేం చేస్తున్నారు చెప్పండి? ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుతూ ఉన్నారు. మనకు తెలిసిన చక్కని పాట పాడుతాం. శరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, శరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, పాటలతో ప్రార్థించగా బంధాలు విడిపోయేనే, పాటలతో ప్రార్థించగా బంధాలు విడిపోయేనే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఏ నామమును వారు ప్రార్థన చేస్తున్నారంటే చెరసాలలో ఉండి యేసయ్య నామముల వారు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ప్రారంభ మూల వాక్యం ఏంటండి? యాలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడే నేను వారిని సృష్టించుచున్నాను. యేసయ్య నామములో, ఆ బంధకములో వారు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రార్థన చేస్తున్నారు. యేసయ్య నామములో బంధకాలు తెగిపోయాయండి. అందరూ బంధకములు తెగిపోయాయి. ఏమండి, చెరసాల పునాదులు కదిలిపోయాయి. నిజమే, బంధకాలు తెగిపోవాలంటే ప్రార్థన చేయాలి. దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడండి రోజుకు? ఎక్కడుందన్నమాట ఏమా? 55వ
దావీదు కీర్తనలో ఆ మాట కనబడుతూ ఉంది. దయచేసి ఆ మాట చదవండి. 55వ దావీదు కీర్తన 17వ వచనంలో ఆ మాట కనబడుతూ ఉంది. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మర్ర పెట్టుకుందును. ఆయన నా ప్రార్థన ఆలకించెను, నా శత్రువులు అనేకలయున్నను రాకుండా తప్పించెను. ఎంత శ్రేష్టమైన గొప్ప ప్రభావము దావీదులోనికి పంపించాడు. ఒకసారి మనం ఆలోచన చేయాలండి. సాయంకాలమున, మధ్యాహ్నమున, ఉదయమున. ఒకవేళ నేను అంటాను, ఈ రీతిగా ఒకవేళ మనందరం కూడా ప్రార్థన చేస్తే చాలా సంతోషం అండి. ఏమండి, సాయంకాలం ప్రార్థన చేయాలి, ఉదయం ప్రార్థన చేయాలి, మధ్యాహ్నం ప్రార్థన చేయాలి. మన బంధకములో అది ఏ రకమైన బంధకములైనా తెగిపోవాలంటే ఖచ్చితంగా మనము చేయవలసింది ఏంటంటే సాయంకాలం ప్రార్థన చేయాలి, ఉదయాన్నే ప్రార్థన చేయాలి, మధ్యాహ్నం ప్రార్థన చేయాలి. చేస్తున్నారండి ప్రార్థన? దయచేసి మీరు ఏమనుకోవద్దండి. చేస్తున్నారా ప్రార్థన? సాయంకాలం ప్రార్థన చేస్తున్నారా? మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నారా? ఉదయాన్నే ప్రార్థన చేస్తున్నారా? అమ్మా, చేస్తున్నామండి. చేస్తే చాలా సంతోషం అండి. ఏవండి, ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలండి. ఎందుకంటే ప్రార్థనే అన్నిటికంటే మూలము. ఏమండి, ప్రార్థనే ప్రాముఖ్యమైన మెట్టు మన ఆత్మీయ జీవితంలో. మనము ఏది సాధించాలన్నా, ఏది పొందుకోవాలన్నా, మన బంధకములు ఏ బంధకములు తెగిపోవాలన్నా ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితంలో ఉండవలసింది ప్రాముఖ్యమైన మెట్టు ఏంటంటే ప్రార్థన. ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థన చేయాలి, మరలా మధ్యాహ్నం ప్రార్థన చేయాలి, సాయంత్రం కుటుంబ ప్రార్థన చేయాలి. అవును కదండి. కొన్నేళ్ళ గురించి మనం జ్ఞాపం చేసుకుంటే 10వ అధ్యాయం 2వ వచనం ఉంటుందన్నమాట. కుటుంబ ప్రార్థన చేస్తున్నటువంటి కొన్నేలు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి తన ఇంటి వారందరితో కూడా అన్నారు కదండి. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వారై ఉండి అతడు తన ఇంటి వారందరితో కూడా ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంటి వారందరం, నేను, మనము, మన ఇంటి వారము ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే రోజుకు 3 పూట్ల ప్రార్థన చేయాలి. ఏమండి, ఖచ్చితంగా రోజుకు 3 పూటల్లో ఖచ్చితంగా సాయంత్రం వేళ ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే కుటుంబ ప్రార్థన చెయ్యాలి. కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే కుటుంబ ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థన చేయాలండి. కుటుంబ ప్రార్థన చేస్తున్నారండి? చేస్తున్నారా? చేస్తే చాలా మంచిది. ఒకవేళ చెయ్యకపోతే కుటుంబముగా దేవుని సన్నిధానములో కుటుంబ ప్రార్థన చేయాలి. నేను ఒక విషయం చెప్తున్నానండి. కుటుంబ ప్రార్థన చేయాలి, కుటుంబముగా దేవుని మందిరానికి రావాలి. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే కుటుంబంగా వెళ్తాం కదండి. మన బంధువులు శుభకార్యాలకు వెళ్ళాలంటే కుటుంబముగా ఖచ్చితంగా వెళ్తాం. క్షమించాలి. ఏమండి, లోక సంబంధమైన కార్యాలకు వెళ్ళాలంటే కుటుంబంగా వెళ్తాం. పిక్నిక్లకు, పార్కులకు వెళ్ళాలంటే వెళ్తాం కదండి. మరి అప్పుడు కుటుంబముగా దేవుని సన్నిధికి రావాలి కదా. కుటుంబముగా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి కదా. ఒకవేళ క్షమించండి, మీరు చేస్తున్నారా పాస్టర్ గారు అంటే ప్రతిరోజు కూడా మా ఆత్మీయ తండ్రి గారు యాళ్ళ జగపతయ్య గారు ఉదయము, సాయంత్రం, మధ్యాహ్నం వారు ప్రార్థన చేసేవారండి. వారి అనుభవంలో నుంచి మేము నేర్చుకున్నాం. మాకు ప్రార్థన అంటే మాకు తెలియదు, కుటుంబ ప్రార్థన అంటే మాకు తెలియదండి. మేము వారు చేసే ప్రార్థన మేము చూసేవాళ్ళం. వారు ఎంత ప్రార్థన చేస్తే అంత
అద్భుతాలు ప్రభు చేస్తూ ఉండేవారు, మేము గమనిస్తూ ఉండేవాళ్ళం. వారి ఆత్మీయ జీవితంలో నుంచి ప్రార్థన అనే అనుభవం మేము నేర్చుకున్నామండి. ఈరోజు వరకు కూడా ప్రభు మమ్మల్ని రక్షించుకున్న కాడి నుంచి, ప్రభు పరిచర్యలో ఉన్నప్పటి కాడి నుంచి ఈరోజు వరకు కూడా ప్రతి ఉదయము, ప్రతి మధ్యాహ్నం, ప్రతి రాత్రి కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. సాయంత్రం అయ్యేటప్పటికి నేను, నా భార్య, నా 2 పిల్లలు దేవుని సన్నిధిలో కుటుంబంగా ప్రార్థన చేస్తామండి. అమ్మా, మరలా నేను జ్ఞాపం చేస్తున్నాను, మీరు కుటుంబ ప్రార్థన మీ ఇంటిలో వారితో ప్రార్థన చేస్తే చాలా సంతోషము. ఒకవేళ మీరు కుటుంబ ప్రార్థన మీ జీవితంలో లేకపోతే ఉపవాస ప్రార్థన కూడుకులో నుంచి దేవుడు మాట్లాడుతున్న మాటలను బట్టి మీరు తీర్మానం చేసుకుని, ప్రభువా దయచేసి కుటుంబ ప్రార్థన మాకు నేర్పించండి. దావీదు ప్రతి ఉదయం, ప్రతి మధ్యాహ్నం, ప్రతి రాత్రి వాక్యము చదువుతూ ప్రార్థన చేస్తూ వాక్యం చదివేవారు నాయన, ధ్యానించేవారు నాయన. అటువంటి అనుభవాలు మా కుటుంబానికి నేర్పించవా. పౌలుశీలులు మధ్యరాత్రి ప్రార్థన చేయటం కారణంగానే అవును కదండి దేవుని ప్రభావం దిగింది. కీర్తనలు పాడగానే దేవుని ప్రభావం దిగింది. 92 ప్రార్థన అనే అనుభవం మనం నేర్చుకున్నాము. రెండవదిగా 92వ కీర్తన మొట్టమొదటి వచనంలో దావీదు అంటూ ఉంటారు, ఆ మాట చదువుదాం చూడండి. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమున కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసితను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించడం మంచిది. ఎందుకనగా యెహోవా నీవు నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరిచితివి. ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. బా, ప్రార్థన చేస్తేనంట బంధకాలు తెగిపోతాయి. కీర్తనలు పాడితేనంట మన ఆత్మీయ జీవితంలో మన పట్ల ఎవరు చేయని కార్యము చేసి ప్రభు మనల్ని ఏం చేస్తాడు, సంతోషపరుస్తారు. అవును కదండి, ఏం చేస్తారంటే సంతోషపరుస్తారు. సందర్భాన్ని బట్టి మా సంఘములోనే జరిగిన ఒక చిన్న విషయం చెప్తాను. ఒక కుటుంబంలో వారు అన్యులు, భార్యాభర్తలు, చక్కని పిల్లల్నిచ్చాడు దేవుడు. పాప మా సంఘములోనే రక్షణ పొందుకుందండి. అక్ష అని పేరు పెట్టాం. రక్షణ పొందుకోకముందు అంత విశ్వాసం ఆమె జీవితంలో ఉండేది కాదు. రక్షణ పొందుకుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుని దుష్టుడు ఏం చేశారో చెప్పండి. యోహాను చేతుల మీదుగా ఆయన బాప్టిజం తీసుకుని ఒడ్డుకు వచ్చిన తర్వాత దుష్టుడు శోధించాడు. మరి శోధన వస్తుందని మనం మానేస్తే మనం ఏం పోగొట్టుకుంటాం? పరలోకాన్నే మనం ఏం చేస్తాము? పోగొట్టుకుంటాం. కానీ శోధన తప్పించే మార్గం కూడా ప్రభు ఖచ్చితంగా మనకిచ్చారు కదండి. పాప రక్షణ పొందుకుంది, విశ్వాసములో కొనసాగుతూ ఉంది. పెండ్లయ్యని కాడి నుంచి ఆమె జీవితంలో శోధనే. ఏంటి ఆ శోధన అంటే, ఆమె భర్త భయంకరంగా త్రాగుతాడు, కష్టపడతాడు. ఏమండి, తెచ్చిన రూపాయి అంతా కూడా ఇంట్లోకి ఇవ్వడు, వ్యర్థముగా ఖర్చు పెడతాడు. ఒక్కొక్కసారి పనికి కూడా వెళ్ళడు. ఏమండి, ఒకవేళ పనికి వెళితే తెచ్చిన రూపాయి అంతా కూడా వ్యర్థంగా ఖర్చు పెడతాడు, త్రాగుతాడు, తిరుగుతాడు. ఏమండి, ఇంకా ఆ పాపకి భర్త విషయంలో చిరకాకు పుట్టేసింది, నెమ్మది లేదు. ఏమండి, ఇంట్లో పరిస్థితి అనుకూలంగా లేని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. రక్షణ పొందుకున్నాను, ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, కానీ నా భర్త విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్న మార్పు లేదు. ఏమండి, ఇంకా విచ్చలబడైపోతూ ఉన్నాడు.
ఆమెకు ఇంకా విసుగు పుట్టేసిందండి. ఆమె తీర్మానం చేసుకుని ఆమె ఏం చేసిందంటే తన భర్త యొక్క పెద్దవాళ్ళని పిలిపించి, మా తల్లిదండ్రుల యొక్క పెద్దలను పిలిపించి ఒకరోజు కూర్చోబెట్టి ఆయనకి విడాకులు ఇచ్చేయాలని చెప్పి తీర్మానం చేసుకుందండి. ఇంక నేను ఈ భర్తతో పడలేను, ఈయనతో పడలేను, ఏవండి ఒక తీర్మానంలోకి వచ్చేసింది. ఏవండి ఇంకొక వారం 10 రోజుల్లో ఆమె తీర్మానాన్ని స్థిరపరచుకోవడానికి సిద్ధపడిపోయింది. మందిరానికి కూడా రావడం మానేసింది, పరిస్థితిని బట్టి రావడం మానేసింది. అప్పుడు మేమే, నా భార్య నేను వెళ్ళామండి. అమ్మా, మందిరానికి రావడం మానేసావు, రక్షణ పొందుకున్నావు, మందిరానికి రావడం మానేసావు, మరి అట్లా ఉండకూడదమ్మా. ఎన్ని పరిస్థితులు మన ఆత్మీయ జీవితంలో అనుకూలంగా లేకపోయినా ప్రభు మన పక్షంగా ఉంటారు. తప్పనిసరిగా మరి మీ జీవితంలో కార్యం చేస్తారు. మందిరానికి మానేయవద్దు, ఆత్మలో చల్లారిపోవద్దు, దిగజారిపోవద్దు. మరి దేవుడు తప్పనిసరిగా చూస్తూ ఉన్నాడు. ఓపిక పట్టు, నీ ఆత్మీయ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. చెప్పామండి, ఇద్దరం వెళ్ళి చెప్పాము. ఏడుస్తుంది ఆ పాప. ఒక తీర్మానంలోకి వచ్చేసామండి. నా భర్తతో నేను పడలేకపోతున్నాను, మరి విడాకులు చేయాలనుకుంటున్నా ఉన్నాను అని తీర్మానంలోకి వచ్చేసాము అని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఒకే మాట అన్నామండి, దేవుడు జతపరిచిన జంటను ఏ నరుడో కూడా ఎంత మాత్రం కూడా విడదీయడానికి వెళ్ళలేదు. కనుక నువ్వు ఆలోచించు. ఒక సేవకుడిగా నీతో చెప్తా ఉన్నాను, చాలా జాగ్రత్తగా ఆలోచించి సేవకుడు చెప్పిన మాట నువ్వు వింటే గనుక నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అని ఆ రోజు చెప్పామండి. చెప్పిన మాట వింటావమ్మా అన్నాను. సర్లే అని ఊకెట్టింది, వింటామన్నది. ఇప్పుడు చదువుకున్న వాక్యమే చూపించానండి. ఆ రోజు బైబిల్ తీసి, అమ్మా నీ భర్తకు పట్టుకున్న భయంకరమైన ఆ త్రాగనే బంధకము విడిపోవాలంటే నువ్వు చేయవలసింది ఏంటంటే ఖచ్చితంగా ప్రార్థన దేవునికి నమ్మకంగా చేయి. దేవుడు ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటే నమ్మకస్తులైన వారి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. యథార్థవంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈ కీర్తన గ్రంథం 55వ అధ్యాయం ఇందా మనం చదువుకున్న మాట 17వ వచనం, ఆ మాట చదివి నేను వినిపించానండి. నీ జీవితాన్ని దేవుడు సరిచేస్తాడు. నీకు 2 శ్రేష్టమైన బిడ్డలు ఉన్నారు, చక్కని భర్తనిచ్చారు. ఆ భర్త వల్ల నీవు ఇబ్బంది పడుతున్నావు కనుక నీ భర్త జీవితాన్ని, నీ జీవితాన్ని దేవుడు సరిచేస్తాడు. నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి ఆ వాక్యాన్ని చూపించామండి. చూపించి చదివి వినిపించి ప్రార్థన చేసి వచ్చేసాం. రోజుకు నువ్వేం చేస్తావంటే 3 పూటలు ప్రార్థన చేయి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభు కీర్తనలు పాడి ప్రభువుని స్తుతించు. ఖచ్చితంగా నీ ఆత్మ జీవితంలో ప్రభు కార్యం చేస్తాడు అని ఆమెను గద్దించి కొన్ని మాటలు చెప్పిన తర్వాత ఆమె వింటానన్నదండి. నిజమే, ఖచ్చితంగా సేవకుడు చెప్పిన మాటలు ఏవండి ఖచ్చితంగా సంఘము వినాలి. ప్రభువు నామమునకు మహిమ కలిగిన గాక. ఆమేన్. యెహోషువ చెప్పిన మాటలు ఇశ్రాయేలీయులు ఉన్నారా లేదండి? మొట్టమొదటి అధ్యాయంలో ఉంటుందన్నమాట. యెహోషువ చెప్పిన మాటలు ఇశ్రాయేలీయులు ఉన్నారు. సేవకుడు చెప్పిన మాటలు ఖచ్చితంగా వినాలండి. ఆమె విన్నది, ఏమండి ఆత్మీయ కుమార్తె విన్నది. ఏమండి విని ఏం చేసిందంటే తన అత్తవారింటికి వచ్చింది, భర్తతో కలిసి ఉండడం మొదలుపెట్టింది. రోజుకు 3 పూటలు ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఉదయాన్నే ప్రార్థన చేస్తూ ఉంది, మధ్యాహ్నం ప్రార్థన చేస్తూ ఉంది, సాయంత్రం ప్రార్థన చేస్తూ ఉంది. దేవుడు క్రమక్రమంగా ఆమె విశ్వాసాన్ని గమనించాడు, ఆమె యథార్థతను గమనించాడు, ఆమె పట్టుదల ప్రార్థన గమనించారు. ప్రభు గమనించి
ప్రభు ఆమె జీవితంలో చేసిన శ్రేష్టమైన కార్యం ఏంటంటే ఆమె భర్తను ఒక రైతు గారి దగ్గర మరి ఒక పనికి సమకూర్చారు. ఏమండి, అంతకుముందు ఈమె ఈ నిర్ణయం తీసుకోకముందు ఆమె భర్త ఫుల్గా త్రాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడండి. ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు. నెమ్మది లేని పరిస్థితి. ఏమండి, అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ఆ భర్తను దేవుడు అద్భుతమైన రీతిలో ఆమెను మార్చడానికి కారణం ఏంటంటే ఆమె తీర్మానం చేసుకున్నది. సేవకుడు చెప్పిన మాట ఆమె విన్నదండి. అత్తవారింటికి వచ్చేసింది, భర్త దగ్గరికి వచ్చేసింది. చక్కగా ప్రతిరోజు కూడా చెప్పిన వాక్యమును విన్నది. వినేం చేసిందండి, ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆమె ప్రార్థన చేయడం మొదలు పెడుతుంది. విశ్వాసంతో ప్రభువుని బ్రతిమలాడుకుంటుంది. ప్రభువా, ఈ దాసుడు చెప్పాడు, నేను నమ్ముతున్నాను, విశ్వాసం ఉంచుతున్నాను, నా భర్త పరిస్థితి ఇది నాయన, దయచేసి నా భర్తను మార్చండి, ఆ భయంకరమైన అలవాటును విడిపించండి, నా భర్త కష్టపడి పని చేసుకుని మమ్మల్ని పోషించాలా అని తీర్మానం చేసుకుందండి. దేవుని మహాదయని బట్టి, ఆమె యథార్థతను బట్టి, ఆమె విశ్వాసాన్ని బట్టి, ఆమె ప్రార్థన జీవితాన్ని బట్టి దేవుడు తన భర్తను ఒక రైతు గారి దగ్గర సమకూర్చారు. ఆయన ఇప్పుడు ఇంచుమించుగా మరి సంవత్సరం మట్టించి ఆయన పనికి వెళ్తూ ఉన్నారండి. ఒక రైతు దగ్గర పనికి వెళ్తూ ఉన్నారు. ఆయన 18,500 తెచ్చుకుంటున్నారు నెలకి. ఎంతండి? 18,500 తెచ్చుకుంటున్నారు. 100కి ఏమండి 75% ఆల్కహాల్ మానేశాడండి. చూడండి ఎంత గొప్ప కార్యమో. 75% మానేశాడు. ఏమండి, నెలకి 18,500 మరి డబ్బులు తెచ్చుకుంటూ ఉన్నాడు. ఆ 18,500లో ఆమె ఏం చేస్తుందంటే ఏమండి 10వ భాగం తీసి నెలాకారును ప్రార్థన పెట్టుకుంటుంది. 26వ తారీఖుని కానీ 28వ తారీఖుని కానీ ఆమె ఖచ్చితంగా నెలకొక రోజు ప్రార్థన పెట్టుకుని ఆ నెలాకార ప్రార్థనలో ఆ భర్త గారు కష్టపడి తెచ్చిన మరి ఆ సొమ్ములో 10వ భాగం తీసి ఏం చేస్తుందంటే ఆ ప్రార్థన రోజున ఆమె ఏం చేస్తుందంటే ఆమె చక్కగా వేస్తూ ఉంటుంది. దేవుడు కార్యం చేశాడు లేదండి? అద్భుతం చేశాడు లేదా? కారణం ఏంటి చెప్పండి? ఆమె ప్రార్థన జీవితం కలిగి ఉన్నది. ఏమండి, ఆమె భర్త ఇప్పుడు కష్టపడుతూ ఉన్నారు, కష్టపడి పని చేస్తూ ఉన్నారు, ప్రతిరోజు పనికి వెళ్తూ ఉంటారు. ఏమండి, కష్టపడిన కష్టాజీతం అంతా ఆమె భార్య చేతిలో పెడతా ఉంటారు. నెలకొక రోజు ఖచ్చితంగా వారు ప్రార్థన పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు కుటుంబ ప్రార్థనలో నేను చెప్పడం మర్చిపోయానండి, ఆమె ఖచ్చితంగా రాత్రి అయ్యేసరికి తన భర్తను, తన ఇంటి మరి వారి పిల్లలను, మరి తన ఇంటిలో వారిని కూడా సమకూర్చుకొని ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఇప్పుడు చేస్తుందండి ఆవిడ. ఒకరోజు మధ్యాహ్నం మరి ఏదో పని మీద మరి ఆమె ఇంటికి వెళ్తే ఆమె ఏం చేస్తూ ఉంటుందంటే ఇంచుమించుగా 11 టయానికి ఆమె బైబిల్ తీసుకుని ఆ సాప వేసుకుని బైబిల్ పక్కన పెట్టి ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంది. మధ్యాహ్నం మేము వెళ్ళి మేము ఇంటి దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆమె మాకు ఎదురుగా వస్తూ ఉంది. ఏం చేస్తున్నారు ఏమంటే, ఇప్పుడే మీరు రాకముందే మేము మధ్యాహ్నం ప్రార్థన చేయడం, మరి నా భర్త పనికి వెళ్ళిపోయాడు, నేను మధ్యాహ్నం ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా అని చెప్పి అంటుంది. ఎంత సంతోషం అండి. తన భర్త, తన పిల్లలు, తాను కూడా రాత్రి అయ్యేసరికి ఖచ్చితంగా వారు ఏం చేస్తారంటే కుటుంబ ప్రార్థన చేస్తారు. దేవుడు వారి ఆత్మీయ జీవితంలో కార్యం చేశాడు లేదా? చేశారండి. కనుక ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. పౌలు శీలలు మధ్యరాత్రి వేళ ప్రార్థన చేస్తూ ఉన్నారు. పౌలు శీలలు మధ్యరాత్రి వేళ కీర్తన పాడుతూ ఉన్నారు. దేవుని ప్రభావము వారి మధ్యకు వచ్చేసింది. అందరి బంధకములు తెంపబడ్డాయి. కారణం ప్రార్థన, కారణం ఆత్మ సంబంధమైన కీర్తనలు. ఇప్పుడు ఆ దృశ్యాన్ని ఒక ఆయన చూశారు, కన్నులారా చూశారు. అతని ఆత్మీయ జీవితంలో ఎన్నడూ ఎరగని దృశ్యాన్ని చూశారు. ఎవరో ఆయనంటే సరసాల నాయకుడు, అన్యుడు. అక్కడ దేవుని యొక్క ప్రభావాన్ని చూశారు.
ఎంత గొప్ప కార్యమండి. అతనిలో ఒక మార్పు కలిగినది. అతను అంటారు, మరి అపోస్తులను అంటారు, ఏమంటారంటే మనకందరికీ తెలిసిన ఆ మాట, దయచేసి ఆ మాట జ్ఞాపం చేస్తాను. ఏమండి, త్వరగా మాట జ్ఞాపం చేస్తాను చూడండి. ఆ మాట 28వ వచనం చదవండి. అప్పుడు పౌలు, నీవు హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలను సాగిలపడి వారి వెలుపులకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటి ఉన్న వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి. ఎంత శ్రేష్టమైన మాట అండి. అతని ఆత్మీయ జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగించారు. ప్రభు ఏమండి, ఆయన హృదయాన్ని తెరిచాడు. అతనికి ఏమండి, ఆ చెరసాలలో కనబడిన దృశ్యాన్ని చూసిన తర్వాత అతనికి మార్పు వచ్చింది. అతని ఆత్మీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అన్యుడు కనుక ఏమన్నా ప్రభు యొక్క దర్శనాన్ని చూశాడు, ప్రభు యొక్క కార్యాన్ని చూశాడు, ప్రభు యొక్క ప్రభావాన్ని అక్కడ చూశాడు. ఏమండి, వెంటనే మార్పు నొందాడు. ఏమండి, పౌలు శీలను ప్రతిమలాడుకుంటూ ఉన్నాడు. ఏమండి, ఆయన ఆత్మను మార్చుకోవడానికి, ఆత్మ సంబంధమైన జీవితం మార్చుకోవటానికి ఏమండి నెలలు పట్టలేదండి. అక్కడ జరిగిన దృశ్యాన్ని చూసి వెంటనే ఆయన మనసు మార్చుకున్నాడు. ప్రభునందు ప్రియులరా, మనం ఎన్నో సంవత్సరాలు మట్టించి దేవుని వాక్యం ఉన్నప్పటికీ ఏమండి చాలామంది ఆత్మీయ జీవితంలో రక్షణ అనే మార్గములు నడవడానికి ఏమండి సంవత్సరాలు వాయిదాలు వేస్తారండి. కానీ ఈ యొక్క సరసల నాయకుడు ఆ దృశ్యాన్ని చూశాడు. ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే అతను మనస్సు మార్చుకున్నాడు. అయ్యలారా, ఎంత గొప్ప శ్రేష్టమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యలారా, రక్షణ పొందుకోవటానికి నేనేమీ చేయవలను. అప్పుడు పౌలు శీలు అన్న మాట ఏంటంటే, నువ్వేమి చేయొద్దు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు. ప్రభు ఏమండి, మన ఆత్మీయ జీవితంలో గొప్ప మేలు జరిగించాలంటే మనకు ఉండవలసిన ప్రాముఖ్యమైనది ఏంటంటే విశ్వాసం అండి. ఆయన ఎంతో బలమైన విశ్వాసముతో ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాడు. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచి ఎప్పుడైతే నీ ఆత్మను ప్రభు అప్పచెప్పుతావో నీకు నీ ఇంటి వారికి కూడా దేవుడు గొప్ప రక్షణ ఇస్తాడు అని పౌలు శీలలు చెప్పిన తర్వాత ఆయన ఆత్మీయ జీవితంలో గొప్ప మేలు ప్రభు చేశారు. ఏమండి, నేను అంటాను, అక్కడ దృశ్యాన్ని చూసిన తర్వాత పౌలు శీలలు అక్కడ ప్రభు ద్వారా చేసిన అద్భుతం చూసిన తర్వాత ఆ చెరసాల నాయకుడు గొప్ప మేలు పొందుకోవడమే కాకుండా గొప్ప రక్షణ అతను పొందుకున్నట్లుగా, అతనే కాదండి తన ఇంటిలో వారందరూ కూడా గొప్ప రక్షణ పొందుకున్నట్లుగా ఈ వాక్యం ద్వారా మనం పరిశీలన చేయవచ్చు. కనుక ఈ రాత్రికాల సమయంలో 2వ ఉపవాస ప్రార్థన కూటములో మనము చేయవలసింది ఏంటంటే, యాలయనగా 2గా 3గా మన ఇంట్లో ఎప్పుడైతే దేవుని పాదాల పట్టుకుని ప్రార్థన చేస్తామో బంధకాలు తెగిపోతాయి. మనకు నీ వాక్యానికి నేను చోటు ఇవ్వలేదయ్యా, నీ వాక్యమునకు చోటు ఇవ్వలేదు నాయన, నీ వాక్యాన్ని పెడచెవిని పెట్టాను ప్రభువా, అందుకనే నాకు ఈ కఠినమైన శిక్ష వచ్చింది. బ్రతిమలాడుకున్నానని దయచేసి దయచేసి దయచేసి
ఈ భయంకరమైన మరణపంచుల్లోకి వెళ్ళిపోయిన మమ్మల్ని ఇద్దరిని బ్రతికించు, మీ సేవ మేము చేస్తాం ప్రభువా అని తీర్మానం చేసుకున్నామండి. ఆ రోజు నేను తీర్మానం చేసుకున్నాను. ఆ టైంలో తీర్మానం చేసుకున్న తర్వాత దేవుడు మమ్మల్ని ఇద్దరిని బ్రతికించాడండి. ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మమ్మల్ని ఇద్దరిని బ్రతికించారు. ఏమండి, ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాం, దేవుని సేవ చేయాలనుకున్నాం. ఎక్కడ చేయాలి ప్రభువా, ఎక్కడ చేయాలని చెప్పి దేవుని పాదాల పడి బ్రతిమలాడుకుంటూ ఉన్నప్పుడు దేవుడు అనుకోని రీతిగా ఒక మార్గాన్ని దేవుడు మాకు తెరిచాడండి. కొండంగ నుంచి మా అత్తమామలో పోతుమారు గ్రామము ఒక రాజుగారి దగ్గరికి చెరువు మీదకి వెళ్ళారు. మరి నెలవారి పని చేసుకోవడానికి వారి చెరువు మీదకి వెళ్ళారు. ఇంచుమించుగా సంవత్సరం మట్టించి అక్కడ ఉంటున్నారు. ఆ పోతుమారు గ్రామం మేము చూడడానికి వెళ్ళామండి. నా భార్య నేను వెళ్ళాము. అప్పుడు కుమార్తె పుట్టింది కదండి. ఆ కుమార్తెని సంకనేసుకుని చూడడానికి వెళ్ళామండి. వెళ్ళి అక్కడ కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీరు మమ్మల్ని బ్రతికించారు కదా, మీ సేవ మేము చేయాలనుకుంటున్నాం కదా, మరి ఎక్కడ చేయాలో మాకు చూపించని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ పోతుమారు గ్రామంలో మరి కొన్నాళ్ళు కాపురం ఉంటూ ఏమండి పనికెళ్ళేవాడిని అండి. చెరువులో పనికెళ్ళేవాడిని. మరి పని చేసుకుంటూ ప్రార్థన చేసేవాళ్ళం. ప్రభువా, మీ సేవ చేయాలనుకున్నాం, ఎక్కడ చేయాలి, ఎక్కడో చూపించు అని పనికెళ్తా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళము. అనుకోని రీతిగా ఒకరోజు దేవుడు ఏం చేశారంటే నాతో మాట్లాడారు. ఒక రాత్రి నాతో మాట్లాడారు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము మరి 21, 22 వచనాల ద్వారా నేను నీతిపరుడగు దేవుడను రక్షించువాడను నేనే అనే మాట నాకు చెవులకి చాలా గట్టిగా వినబడతా ఉందండి. చాలా గట్టిగా వినబడతా ఉంది. ఆ మాట నేను ఎప్పుడు కూడా నేను వెళ్ళలేదండి. ఏమండి, ఆ మాట నాకు వినబడతా ఉంది. బైబిల్ గ్రంథము తడువు చేసేటప్పటికి యెషయా గ్రంథము 45వ అధ్యాయము మరి 22వ వచనంలో ఆ మాట, 21, 22 వచనాల్లో ఆ మాట ఉంటుందండి. ఆ మాట కనబడుతూ ఉంది. నేను నీతిపరుడగు దేవుడను రక్షించువాడను నేనే. ఆ గ్రామంలో దేవుడు నాతో మాట్లాడారు. ఆ టైంలో ఇంచుమించుగా 20 సంవత్సరాలు అవుతుందండి దేవుడు ఈ వాక్యం నాకు చూపించి. నేను అనుకున్నాను, తీర్మానం చేసుకున్నాను, ప్రభు అనుకోని రీతిగా ఈ ప్రాంతానికి మమ్మల్ని తీసుకొచ్చారు, మీ సేవ చేయాలనుకున్నాం కదా, నాతో మాట్లాడారు. మాట్లాడడానికే అనుకోని రీతికి ఈ ప్రాంతాన్ని నన్ను తీసుకొచ్చారు, నా కుటుంబాన్ని తీసుకొచ్చారు, నాతో మాట్లాడారు. ఈ గ్రామంలో ఆ టైంలోనండి మేము సేవ ప్రారంభించిన మందిరి కట్టిన ఆ ప్రాంతంలో అక్కడ సువార్త టైంలో ఎక్కడ లేదండి. నేను అనుకుంటాను అందుకనే దేవుడు ప్రాంతాన్ని నన్ను నడిపించాడు. నాకు శ్రమ పెట్టి భయంకరమైన పరిస్థితి నా జీవితంలో పెట్టి మమ్మల్ని బ్రతికించి అక్కడికి దేవుడు, ఆ ప్రాంతానికి దేవుడు మమ్మల్ని నడిపించాడని ఇప్పుడు మేము అనుకుంటామండి. నిజమే కదండి, దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక. లేకపోతే ఏనాడో 20 సంవత్సరాల క్రితము నేను నా భార్య చనిపోయేవాళ్ళమండి. దేవుని ప్రణాళిక చెప్పున మమ్మల్ని బ్రతికించి ఆ ప్రాంతానికి పంపారు. తీర్మానం చేసుకున్నాం, ప్రభువా ఈ గ్రామములో నాతో మాట్లాడారు కనుక, ఈ గ్రామములో ఈ ప్రాంతంలో సువార్త అందట్లేదు కనుక, అందుకనే మమ్మల్ని బ్రతికించారు కనుక, నాయన ఈ గ్రామంలో నాతో మాట్లాడారు కనుక ఈ గ్రామంలో మీ సువార్త మీ సేవ చేయడానికి మేము తీర్మానం చేసుకున్నాం ప్రభు అని చెప్పి 20 సంవత్సరాల క్రితం తీర్మానం చేసుకున్నామండి. తీర్మానం చేసుకున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎవరిని పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభు నామములో ఈ రోజు వరకు సువార్త ఆగకుండా దేవుని పరిచర్య కొనసాగిస్తూ ఉన్నామండి. నిజమేనండి, దేవుని సేవకుడు, దేవుని సేవ సువార్త భారము భుజస్కంధాల మీద పెట్టుకున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా యథార్థవంతుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆత్మల కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. మా ఆత్మ జీవితంలో ఏమంటే ఈ రోజు వరకు కూడా ప్రతి పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ దేవుని పాదాలు పట్టుకుని ఈరోజు వరకు అదే గ్రామంలో సువార్త
ప్రకటించుకుంటూ వస్తూ ఉన్నామండి. అది దేవుని యొక్క కృప. కనుక ఈరోజు వరకు దేవుని పాదాలు పట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఆత్మల కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం. ప్రతి సంవత్సరం సహవాసం తరపున ఉద్యోగ కోటాలు ఏర్పాటు చేస్తామండి. దేవుని సేవకులు యోహానయ్య గారు కూడా వస్తూ ఉంటారు, రాజేష్ గారు కూడా వస్తూ ఉంటారు. కనుక మా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుని వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. కనుక మన ఆత్మీయ జీవితంలో ఏమండి, ఖచ్చితంగా మన పట్ల ఏ కార్యం జరిగించాలన్నా ఖచ్చితంగా మనం చేయవలసింది ఏంటంటే, ప్రభు ఉండే చోట అనగా యాలయనగా 2-3 నా నామమున ఎవరైతే కూడి ప్రార్థన చేస్తారో అక్కడ ప్రభు ఉంటానని చెప్పారు. ఏ కార్యం జరగాలన్నా, ఎటువంటి బంధకాలు విడిపోవాలన్నా, రక్షణ కార్యం జరగాలన్నా, ఏ జరగాలన్నా ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితంలో ఉండవలసింది ఏంటంటే ప్రార్థనకు మించింది వేరొకటి లేదు. రాత్రి మొట్టమొదటి కూటంలో దేవుని సేవకులు రాజేశ్వరి గారు మాట్లాడారని విన్నాను. ఈ 2వ కూటంలో దేవుడు నా దూడ అల్పుల్ని మాట్లాడిన మాటలను బట్టి, ప్రభువా నాయనా మీరు మాతో మాట్లాడారు కనుక ఈ 2 ప్రార్థనా కూటాల్లో మీరు ఏదైతే మాట్లాడారో, మీ దాసులను బలపరిచి ఏదైతే మాట్లాడారో ఆ మాటల ప్రకారంగా మేము నడుచుకోవడానికి సహకరించండి. ఎక్కువగా నీతో సహవాసం చేయడానికి, ఎక్కువగా నీతో పెనుగులాడడానికి, కుటుంబ ప్రార్థన చేయడానికి, అయ్యా మా ఆత్మ జీవితంలో గొప్ప కార్యాలు పొందుకోవడానికి, గొప్ప మేలు పొందుకోవడానికి మీరు మాకు అందించిన వాక్య భాగాలు బట్టి నీతో ఎక్కువగా సహవాసం చేయడానికి నన్ను బలపరచు ప్రభువా అని దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేద్దాం. తప్పనిసరిగా మన విశ్వాసాన్ని చూసి మనం బలపరుస్తారు, మన కుటుంబాలను దీవిస్తారు, మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగేటట్లు ప్రభు మనకు తోడుగా ఉంటారు. అటువంటి గొప్ప ధన్యత మనకందరికీ ప్రభు ధారాళంగా దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి, మోకరించండి, ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలను బట్టి ప్రారంభ రాత్రి దేవుని దాసులు ఎంతో చక్కని విషయాలు మనతో పంచుకుని ఉన్నారు. అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచాడు. హిజ్కియా దేవుని యందు విశ్వాసముంచినటువంటి వాడు, దేవునిని వెంబడించాడు, దేవునిని హత్తుకున్నాడు, దేవుని మార్గములో నడుచుకున్నాడు. ప్రారంభ రాత్రి దేవుని దాసుని ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాడు. తిరిగి రాత్రి కూడా విశ్వసించేటువంటి మనము చేయవలసినటువంటి విషయం ఏంటంటే ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. 2-3 నా నామమున ప్రార్థించినట్లయితే ఏకీభవించి, ఈ రాత్రి ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తన కుటుంబం అంతా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇదిగో చెరసాలలో వేయబడినప్పటికీ కూడా పౌలు శీలలు ప్రార్థన చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. మనము కూడా ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని సేవించాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. ఇదిగో ఏ విధమైన బంధకాలతో నువ్వు ఉన్నావో, ఏ విధమైనటువంటి బంధకాలతో పీడింపబడుతూ ఉన్నదో నీ కుటుంబము, ఆర్థిక బంధకాలా, ఆరోగ్యపరమైనటువంటి బంధకాలా, కుటుంబపరమైనటువంటి బంధకాలా, ఏ సమస్యలతో నువ్వు బంధించబడ్డావో, దుర్వ్యసనాలతో, దురలవాట్లతో, చెడ్డ కార్యాలతో, ఏ విధమైనటువంటి బంధకాలతో నీ బిడ్డలు బంధించబడ్డారో, నీ కుటుంబం బంధించబడిందో, నువ్వు బంధించబడ్డావో, సమస్యలతో, అనారోగ్య పరిస్థితులతో బంధించబడ్డావేమో, ఆర్థిక ఇబ్బందులతో బంధించబడ్డావేమో, లేక ఏ విధమైనటువంటి శత్రువు చేత, అపవాది చేత శోధింపబడతా ఉన్నావో, నీ బంధకాలు విడిపోవాలి అంటే యేసుని విశ్వసించాలి. హిజ్కియా యేసుక్రీస్తు ప్రభువారిని ఇదిగో ఈ రాత్రి మనం విశ్వసించాలని దేవుని దాసులు తెలియచేశారు. గత రాత్రి కూడా హిజ్కియా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచాడు.
విశ్వాసం ఉంచుతున్నటువంటి మనము మన బంధకాల నుండి విడిపించబడాలని ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. మనస్పూర్వకంగా, హృదయపూర్వకంగా ఓ దేవుణ్ణి అడుగుదాం, ప్రభా నా బంధకాల నుంచి విడిపించు నాయన, దురలవాట్ల నుంచి విడిపించు నాయన, నా మనస్సు అణుచుకోగలిగినట్లు నా సహాయమును దయచేయి నాయన, నా మనస్సు నిలుపుకోగలిగినట్లు సహాయము చేయి ప్రభా అని చెప్పి ఒక చిన్న ప్రార్థన చెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థనలు ఏకీభవించండి. ఈ ప్రార్థనా సమయము, కొద్ది సమయం మనం ప్రార్థనలో గడుపుదాం. మన ప్రభు మనలను మన ప్రార్థనలు ఆశీర్వదించి మేలు చేసినట్లు ప్రార్థించుకుందాం.